అంటే ఎవరైనా యాక్టరు తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరివీరంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి. సార్ థ్యాంక్ యూ సార్. సో అయితే మీరు చేస్తున్న సినిమాలు లైనప్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా రూరల్ టచ్ ఉన్న సినిమాలు. రూరల్ అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ నన్ను బాగా రిలేటబుల్గా ఫీల్ అవుతున్నారు, లేదా నాకు అవి బాగా సూట్ అవుతాయని మిమ్మల్ని మీరే ఎంచుకుని వాటి వైపు వెళ్తున్నారా? చాలా వింటాను సార్, కొన్నే రేర్గా నచ్చుతాయి. ఆ నచ్చే వాటిలో ఇవే మిగులుతున్నాయి. సో ఇది ప్లాన్ చేసింది కాదు. అండ్ రెండోది, నాకు ఇంకా చూస్ చేసుకునే లగ్జరీ రాలేదని అనుకుంటున్నాను సార్. నేను ఇది చేస్తాను, ఇలాంటి కథలు చెప్పండి అని. సో ఉన్న వాటిలో బెస్ట్ ఏది ఉంది అది పిక్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అనుకుంటే ఒక అబ్బాయి పెట్టాడు, వీడు ఊరు దాటి రాడా అని. సో ఊరు దాటి రావాలని నాకు ఉంది, కానీ కథ నచ్చాలి కదా సార్. సో అందుకని మేబీ వాళ్ళకి నేను ఊరు వాళ్ళ కనబడుతున్నా, ఊరే మాది, ఊరు వాళ్ళ కనబడుతున్నానా, లేకపోతే బడ్జెట్లో సెట్ అవుతానా, ఇలాంటి కథలు నాకు నచ్చుతున్నాయో తెలియదు, కానీ ఏది ప్లాన్ చేయట్లేదు సార్, అలా జరిగిపోతుంది. అంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో మిమ్మల్ని అంటే ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఎవరు, ఇతని పేరేంటి ఇలా అంటే బేసిక్గా ఏంటంటే ఎవరో ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యరు. బట్ అంటే మీకు ఏంటి అది చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా కోసం ఏదైనా చేద్దామనా, లేదంటే లేదు సార్. ఏం ప్రూవ్ చేయాలనుకుంటారా వీడియో? రీసెంట్ సార్, లాస్ట్ 10-15 డేస్ రెండు ఎక్స్పీరియన్స్లు చెప్తాను. విజయవాడకి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను. నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నారు. సమ్ డేట్స్ ఇష్యూ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను. పక్కన నేను చూసి సినిమా ఇండస్ట్రీయా అన్నాడు. అంటే అవును సార్ అన్నాను. సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే గుర్తుపట్టలేదని అర్థం. అవును సార్ అన్నాను. ఏం చేస్తుంటావు ఇండస్ట్రీలో అన్నాడు. ఇప్పుడు నేను యాక్టర్ అంటే ఏం సినిమా చేసావు, ఎప్పుడు వచ్చింది ఇదంతా ఎవరు చెప్తారని, అసిస్టెంట్ డైరెక్టర్ అండి అన్నాను. అవునా, ఏం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు ఏ పేరు చెప్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడుగుతాడని ఓజీ అండి అన్నాను. ఓ ఓకే అన్నాడు, అంతే. అక్కడికి ఎండ్, కాన్వర్జేషన్ కట్. మొన్న భగవంతుడు షూట్ చేస్తున్నాను నేను అనంతపూర్లో. నేను కో డైరెక్టర్ గారు సెట్లో ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన బండి వేసుకొని వచ్చాడు స్పీడ్గా, లోకల్ ఆయన ఎవరో. క్యారవాన్లో అవన్నీ బాగా చూశాడు. ఎవరండి హీరో అన్నాడు. కోడేటర్ ఒక సెకండ్ కాన్షియస్ అయిపోయాడు. పక్కన నేను నన్ను ఏం చెప్పాలో ఎలా అనుకుంటాడు అని. ఇది నాకు రెగ్యులర్గా అవుతుంది సార్. నన్నే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనుకోవచ్చు, ఇంకా డే అనలేను, కానీ నన్నే అడుగుతారు హీరో ఎవరండి ఈ సినిమాలో అని. నాకు మసూదాకి అది బిగినింగ్ నుంచి కూడా అలవాటు. నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను. నేను మసూదాకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టు, మీరు డ్రైవరా అని అడిగాడు. కాదరా బాబు హీరో అంటే, నేను నమ్మను, హీరో అయితే గొడుగు ఉంటుంది, పక్కన మనిషి ఉంటాడు అన్నాడు. మొన్న అమలాపురంలో షూట్ చేస్తుంటే కాళికామాత వేషం అది వేస్తుంటే వాళ్ళు వచ్చారు. వెళ్ళి చూస్తున్నాను వాళ్ళు మేకప్ వేసుకుంటుంటే. హీరో ఎవరండి అన్నాడు. అంటే నేనే. అంటే సర్లేండి హీరో ఎవరో చెప్పండి అన్న. నేనేనయ్యా అంటే అప్పుడు, కానీ పక్కన వాళ్ళు చెప్తే కానీ నమ్మలేదు అతను నేను హీరో అని. సో అలవాటే నాకు అది. ఒక రకంగా అంటే మీ రియల్ లైఫ్ని తీసుకొచ్చి అక్కడ సగం ఐడియాస్ నేను ఇచ్చినవి సార్ అవి. ప్రసాద్ బెహ్రా గారు, అయ్యా అయ్యా మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో యోగి, వేదాంతి, సిద్ధాంతి చెప్పినట్టు ఉంటాయి. బట్ మీరు చేసే పాత్రలు చూస్తుంటే కనుక దానికి పూర్తిగా డిఫరెంట్గా అంటే ఇది కూడా ఏంటి, మీరు చూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే వస్తున్నాయా, లేకపోతే మిమ్మల్ని చూస్తే అలాగే రాయాలనిపిస్తుందా మీకు? థ్యాంక్స్. పాత్రలు అన్నారు, పనులు అనలేదు. చూస్ చేసుకోలేదండి, వస్తున్నాయి అంతే. యాక్చువల్లీ నేను వేరే క్యారెక్టర్ అనుకోకుండా నా చేష్టలు చూసి ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్ గారు ఇచ్చారు. ఒరిజినాలిటీ ఉందంటే ఏదో మరి మొన్నటిని అయిపోద్దేమో కదా ఒరిజినల్. ఒరిజినాలిటీ లేదండి అందులోని. అలాంటి క్యారెక్టర్ అయితే ఊర్లో ఉంటుంది జనరల్గా. పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది, చిన్న గొడవ దాన్ని పెద్ద చేసి పంచాయతీ వరకు ఎలా తీసుకెళ్ళి అని ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఊర్లో చాలామంది ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ అండి. అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ ఊర్లో ఉండే ఒక క్యారెక్టర్. నరేష్ గారు అంటే యాక్చువల్గా ఎవరన్నా మనం మీ ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, ఇంత మంచి బ్యానర్ వచ్చి ఇదంతా అన్నప్పుడు ఏంటంటే రాధాకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ట్యూన్స్ కింద ముందు మన వాళ్ళు చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన మ్యూజిక్ డైరెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే అలాంటి చాయిసెస్ అనేవి చాలా మన మైండ్లోకి రావడమే లేట్గా వస్తాయి. బట్ కాకపోతే మీ ఫస్ట్ సినిమాకి పాపం ఒక ఇంతకుముందు ఆయన చేసినవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఒక సోల్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇదేమో ఒక చిన్న కామిక్ టచ్ ఉన్న వీకి. దీనికి ఎందుకు అనిపించింది మీకు కేఎం రాధాకృష్ణన్ గారు నా ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? సార్ నేను మెలోడీస్ బాగా ఇష్టం సార్ నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ మాంటేజెస్ సార్, కానీ మీకు సాంగ్స్ డ్యూయెట్లా ఉంటాయి. వింటూ ఉంటే వినే పాటలు అవుతాయి. సినిమా చూస్తే ఎక్కే పాటలు కాదు, బయట ఎక్కేస్తాయి పాటలు. సో ఈ పాటలు కావాలి అంటే నాకు ఎక్కువ ఈయన ప్యాటర్న్ ఇష్టం. అసలు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో కనుక్కుందామని చెప్పేసి ఒక రోజు వెళ్ళాను. అప్పటికి సినిమా ఓకే అవ్వలేదు, ఏమవ్వలేదు. కథ రాసుకొని ఈ కథకి ఈయన కావాలని వెళ్ళాను అంతే. వెళ్తే చెప్పు ఖాళీగా ఉన్నాను నేను మ్యాటర్ అన్నాడు. కథ చెప్పిన తర్వాత కథ బాగుంది, ఎప్పుడు చేద్దాం అన్నాడు. ప్రొడ్యూసర్ లేడు అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక 2-3 సార్లు కాల్ చేశాడు. కథ బాగుంది, వదిలేయకు, నేను ఎప్పుడు ఉంటాను అన్నాడు. అది నాకు నచ్చింది సార్. నచ్చిన తర్వాత నేను ఆ కథకి ట్యూన్లు వినిపించారు కొన్ని.
ఆయన దగ్గర ఉన్న ట్యూన్లు వింటే సార్ మీరు నమ్మరు, ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వకపోతే నేను రాసిస్తాను సార్, అల్టిమేట్ ఉంటాయి సాంగ్స్. మళ్ళీ మీరు గోదావరి చందమామని చూస్తారు, అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు నిలబడే పాట ఇంకోటి వస్తుంది. అది గ్యారంటీ సార్, నాది గ్యారంటీ. అట్లా 3 పాటలు ఉన్నాయి సార్, 3 పాటలు బలంగా ఇచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ కొన్ని పాటలు వినిపించారు, ఆయన దగ్గర ఆ ట్యూన్స్ ఉన్నాయి, అది నచ్చింది, లాక్ చేసుకున్నాను సార్ నేను, అంతే. సాయి గారు ఇక్కడ